హలో అండి. ఇక్కడ 4:40 అయితే అయింది. లేచిన వెంటనే ఫస్ట్ అయితే విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఉంచుకుంటున్నాను. నైట్ క్లోజ్ చేసి ఉంచుతాం కదా, లేచిన వెంటనే ఓపెన్ చేస్తే ఆ టైంలో ఫ్రెష్ ఎయిర్ అనేది బాగా వస్తుంది. ఇంట్లో కూడా మంచిగా యాక్టివ్గా మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఆ ఎయిర్ వల్ల. తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లు క్లీన్ చేసుకొని బయటికి వెళ్ళి బయటను కూడా క్లీన్ చేసుకొని ఇక్కడైతే ముగ్గు అయితే వేసుకుంటున్నాను. తర్వాత అక్కడ ముగ్గు వేసుకున్న తర్వాత ద్వారబంధాన్ని కూడా విరజాజి పువ్వులతో నేనైతే అలంకరించుకుంటున్నానండి. మిగతా టైంలో చేసినా చేయకపోయినా ఫ్రైడే టైంలో ద్వారబంధాన్ని కూడా పువ్వులతో నేనైతే అలంకరించుకుంటున్నాను. మనకి బయట నుండే పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఫ్రైడేలో మనకి బయట నుండే వస్తూ ఉంటుంది మనం చేసే పని బట్టి. తర్వాత ఇక్కడ పూజా మందిరంలో కూడా నేను వరిపిండితో ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నానండి ఆ ముగ్గుని కూడా. తర్వాత ఈ ముగ్గు వేసుకున్న తర్వాత ఇక్కడ నైటు క్లీన్ చేసి ఉంచుకుంటున్నాం కదా స్టవ్ కూడా కొంచెం చిన్న పసుపుతో కుంకుమ బొట్లు పెట్టుకొని అక్కడ చిన్న స్టవ్ పైన చిన్న ముగ్గది కూడా వేసుకుంటున్నాను. మనం పొద్దున్న కొంచెం ముందుగానే లెగిస్తే ఈ పనులన్నీ మనకి ఎలాంటి టెన్షన్ హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. తర్వాత ఇక్కడ ఈశాన్య మూలన చెంబు కూడా పెట్టుకుంటున్నాను, వాటర్తో చెంబు. కొంచెం అందులో పచ్చికర్పూరం జవ్వాది వేసి నేను ఈశాన్యాన్ని అయితే పెట్టుకుంటున్నాను. అవి కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది. తర్వాత ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను దశాంగంతో సాంబ్రాణి అయితే వెలిగించుకుంటున్నానండి. ఈ దశాంగం కొంచెం స్మెల్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ విరజాజి పువ్వులతో లక్ష్మీ అమ్మవారికి అయితే అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ నేనైతే ఆ రోజైతే పూజ అయితే చేసుకుంటున్నాను. మిగతా టైంలో అష్టోత్తరాలతో నేను మాన్యువల్గా పూజ చేసుకోము. కనీసం ఫ్రైడే టైంలో అయితే ఇలా పూజ చేసుకుంటే మనకి మన మైండ్ కూడా వారంలో ఒకసారి ఇలా ఫ్రెష్గా మంచిగా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. పూజ అయిన తర్వాత ఇక్కడ వంట అయితే నేను రెడీ అయిపోయాను. నాకు తెల్లవారేసరికి ఈ పనులన్నీ అయితే అయిపోయాయండి. వంట ఇక్కడ తోటకూర ఫ్రై అయితే చేసి ఇక్కడ కొంచెం ఇడ్లీ రుబ్బుంటే అట్లు వేసి కొంచెం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసి పిల్లలకైతే పెట్టేశాను. మార్నింగ్ టిఫిన్ ఎక్కువ తినరు కదా హడావిడిలో, ఇలా జ్యూస్ చేసి ఇచ్చేసాను. లంచ్ కూడా పెట్టేశానండి తోటకూర ఫ్రై చేసి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక్కడ నేనైతే టిఫిన్కి ఏమీ లేవు కదని ఇడ్లీ రుబ్బు అయిపోయింది కదని దోశలకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మినపప్పు, ఇక్కడ దోశల్లోకి ఇక్కడ జొన్నలు అయితే వేసుకుంటున్నాను మిల్లెట్స్తో దోశలు చేయడానికి. ఇలా కొంచెం టిఫిన్స్ ఇలా మిల్లెట్స్ రూపంలో ఇస్తూ ఉంటే మనకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంటుంది. మిగతా టైంలో రైస్ తింటూ ఉంటాం కదా, ఇలా టిఫిన్స్ ఇలా చేసుకుంటే మనకు కూడా హెల్తీగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ సాయంత్రం వచ్చేసరికి పిల్లలకి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుకుంటున్నానండి. జ్యూస్ అయితే కొంచెం ఈజీగా తాగేస్తారు కనుక పిల్లలు, వాళ్ళకి కూడా వచ్చిన వెంటనే జ్యూస్ ఇచ్చిస్తే యాక్టివ్గా కూడా ఉంటారు. ఇక్కడ బనానా జ్యూస్ అయితే చేసి ఇచ్చేసాను. బనానా పైనాపిల్ జ్యూస్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.